నేను మొన్న వాక్యము చదువుతున్నప్పుడు 60 ఏళ్ళ తర్వాత కూడా నేను బిడ్డనిస్తానని వాగ్దానం ఇచ్చిండు. ఇది నమ్మశక్యము కానిది. ఎవరికో 60 ఏళ్ళ తర్వాత సంతానం ఇస్తా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామానికి మహిమ కలుగునుగాక. మన శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా ప్రార్థన జరుగుతూనే ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచాడు. ఒక కుటుంబము చేతబడికి గురైంది. అయితే వాడు చేతబడి చేస్తూనే ఉన్నాడు సంవత్సరాల పొద్దు. కానీ చేతబడి తగులుతుంది, కానీ వాళ్ళు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళ ప్రాణాలకు ఏం నష్టం జరుగుతలేదు. అటువంటప్పుడు చేసినోనికే పిచ్చిలేసి ఇక లాభం లేదని తెగించుకొని ఇంట్లోకి వచ్చినట్టు చూపెట్టాడు. అంటే ఇంట్లో కంటే